హలో అండి, ఇంకా ఇదైతే డే 2 లాగండి. ఇంకా నిన్నైతే తమలపాకు, తేనె, వెల్లుల్లి ఇవి 4 కలుపుకొని తినడం వల్ల కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది అని అయితే చెప్పాను కదండి. ఇంకా ఇదైతే డే 2 అండి. ఇంకా తమలపాకులో నాడ, తోక ఇలా కత్తిరించాలి అని అంటారు. ఇంకా మీకు ఎవరికైనా ఇలా ఎందుకు కట్ చేశారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నాకైతే తెలియదండి. కాకపోతే తమలపాకులో వచ్చిన నాడాని తోకనైతే తీయాలని అయితే వెనకటి పెద్దలైతే చెప్తారండి. ఇంకా నేనైతే ఈరోజు కొంచెం ఈజీగా ఉండడానికైతే ఇలా దంచుకొని అయితే తిందామని అయితే చూస్తున్నానండి. డే 2లో అయితే నిన్నైతే అలాగే ముక్కలు ముక్కలుగా నమలాం కదండి. ఇంకా ఈరోజైతే ఇలా దంచి పెట్టుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి 2 కలిపి దంచిన తర్వాత తేనె వేసుకొని అయితే తింటున్నానండి. ఇంకా తేనె, ఎల్లిపాయ, ఇంకా తమలపాకు ఇవన్నిట్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అయితే ఉంటాయండి. ఇంకా ఇది సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది అని అంటారండి. ఇంకా తమలపాకులో కాల్షియం కూడా ఉంటుంది అంటారండి. కాల్షియం లోపము, ఇంకా ఐరన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇంకా సెట్ అవుతాయని అయితే చెప్తారండి. మరి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.